తెల్లవార్లు పెనుగులాడితే దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు యాకోబు. ఏడుస్తూ అన్నాడు. ఓషాలు ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏడిచాడంట, నా పేరు మోసగాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే, మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యను మోసం చేశాను, పలుమార్లు మా మామ చేతిలో మోసపోయాను. జీవితంలో ఆశీర్వాదం అనగానే లాక్కోవడం అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, జీవితంలో ఆశీర్వాదం అంటే లాక్కోవడం కాదు, దేవా నువ్వు దీవించడం ఆశీర్వాదం అంటే. నిశ్చయంగా నువ్వు నన్ను దీవిస్తే కానీ వెళ్ళడానికి వీల్లేదంటే నీ పేరేంటని అడిగాను. అడుగుతున్నాను, ఎవరి పేర్లు ఏంటో దేవుడికి తెలియదండి. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, ఆయనకి అన్నీ తెలిసి అడుగుతాడు. ఎందుకు చెప్పినా, ఒప్పుకోవాలని అడుగుతాడు. ఆయన ఆదాము పండు తెంచి పొదల చోటం దాక్కున్నాడని తెలుసు, అయినా అడుగుతాడు ఎక్కడున్నావు అని. కయ్యను తన తమ్ముడిని చంపేసిన తర్వాత దేవుడికి తెలుసు తన తమ్ముడిని చంపేసాడు, అయినా అడుగుతాడు దేవుడు, నీ తమ్ముడేడి? ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతాడు. గుర్తుపెట్టుకుని, ఈ పుల్లిపీట మీద నిలబడి ఏం చేస్తున్నావు, ఆయనకు అన్నీ తెలిసి అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. యాకోబుని అడిగాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు, నా పేరు మోసగాడు, యాకోబు యాకోబు. అప్పుడు అంటాడు, ఎవరన్నారు నేను యాకోబు అని? ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని నేను సరి చేస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు మార్చేస్తున్నాను, ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేల్. అలా వచ్చింది ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేలుని మార్చేశాడు. మార్చిన తర్వాత వాళ్ళ నాన్న అంటే యాకోబును బాగు చేశాడు, ఇశ్రాయేలును బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. ఎంత చరిత్ర బాగు చేసి ఇప్పుడు మలాకీలు అంటున్నాడు, ఏమని తెలుసా, నీవు మమ్మల్ని ఏ విషయం మందు ప్రేమించావని ఇశ్రాయేల్ జనాంగం అడిగితే, అసలు ఇశ్రాయేల్ అనే పేరు రావడానికి ముందు మీ నాన్న ప్రేమించాను. గుర్తుపెట్టుకోండి, మీ నాన్న ప్రేమించాను. మీ నాన్నే నేను సరి చేయకపోతే ఈరోజు మీరున్నారా? మీ నాన్నే నేను ప్రేమించకపోతే ఈరోజు మీ పుట్టుకే ఉండదు. ఈరోజు నేను ప్రేమిస్తున్నానంటే ఈ ప్రేమ పునాదులు నేను ఎక్కడేసాను తెలుసా? మీ నాన్నకి పెళ్ళి అవ్వకముందే మీ నాన్న నేను ప్రేమించాను, మీ నాన్న పుట్టక ముందే మీ నాన్న ప్రేమించాను. అంటే మీ నాన్న భవిష్యత్తు ముందే ఎరిగి ప్రత్యేకపరిచాను. మేలైన కీడైనను పుట్టక ముందే చూసిన వాడిని నేను. మీ నాన్న ఆ రోజు నుంచి ప్రేమించిన కనుక ఈ రోజు మీకు ఒక దేశం, ఒక భూభాగం, మీకంటూ ఇల్లు, గృహాలు, కాపురాలు ఇవి ఉన్నాయి. ఇంతగా మీరు బతుకుతున్నారంటే ఆ రోజు నుంచి ప్రేమించాను కనుక ఈ రోజుకి మీరు గాలి పీల్చుకుంటున్నారేమనుకున్నారని అడిగాడు. మీ పెదనాన్న యాసావుని ఎందుకు ప్రేమించలేదు? మీ పెదనాన్నకి తిండి మీద లక్షణాలు ఎక్కువ. మీ పెదనాన్న పనుడైన మీ పెదనాన్న నేను ఎందుకు ప్రేమించలేదు? ఎందుకు ప్రేమించలేదు తెలుసా? భక్తి ఉండదు. మీ నాన్న దేశం, మీ పెదనాన్న దేశం పక్క దేశమేగా. చూడండి, భక్తిహీనుల దేశం అది అన్నాడు 5వ వచనంలో. భక్తిహీనుల దేశం. నాకు భక్తి లేని వాళ్ళు నచ్చరు. మీ నాన్న నడి వయసులో మారేలా చేశాను నేను. వాళ్ళు మారలు. యాసావుకి మీ పెదనానికి అవకాశాలు ఇచ్చాను, మారలేదు. అందుకే చెప్తున్నాడు, మీ నాన్న నేను ప్రేమించాను. ఈ రోజు అడుగుతున్నాను, వాళ్ళనే కాదండి, వాళ్ళనే కాదు. ఈరోజు చర్చకు వచ్చి నేను అడిగాను, అన్నయ్య ఏంటి ఆ చర్చ అని అడిగితే అన్న చెప్తున్నాడు, అడగకుండానే అంతా కన్వర్ట్ అయిన వారు ఎక్కువ ఉన్నారు అక్కడ. నేను అడుగుతున్నాను, మన పితరులు మన తండ్రిని నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు. గుర్తుపెట్టుకోండి, మన తాతలు నమ్మలేదు, మన 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 నానమ్మలు నమ్మలేదు, అమ్మమ్మలు నమ్మలేదు. కానీ ఆ రోజే వాళ్ళని తీసేస్తే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉంటావు చెప్పు. నిన్నిక్కడ కూర్చోబెట్టడానికి దేవుడికి నచ్చని మనుషులు మన వెనకాల, మన జీనియాలజీలో, మన వంశవృక్షంలో ఉన్న వాళ్ళని భరించి 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 ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి ఈ ఆదివారం ఆయన సన్నిధిలో కూర్చోవాలని అప్పటి నుంచి మన తరాలన్నింటినీ భరించుకుంటూ వచ్చాడు. ఏ విషయం అందు ప్రేమించామని సింపుల్గా అనకండి. ఏం ప్రేమించాలి? కోటాన కోట్ల శుక్రకణాల్లో నువ్వు ప్రత్యేకింపబడ్డావంటే నిన్ను ఎంత ప్రేమించడం గుర్తుపెట్టుకో. వాయువు పీల్చుకుని ఈ రోజుకి సన్నిధిలో వచ్చి కూర్చుంటున్నావంటే ఎంత ప్రేమిస్తున్నారు గుర్తుపెట్టి. చెవి గ్రహించే మనసిచ్చి నాలాటోనో దైవజనులు ఎవరో ఒకటి నిలబెట్టి ప్రతి వారం నీతో మాట్లాడుతున్నాడంటే నేను ఎంత ప్రేమిస్తున్నారు గుర్తుపెట్టుకో. ఇంకేం ప్రేమించాలి? ఈ ప్రేమలు మనకు అర్థమవు. ఇల్లు ఇస్తావా, వాకులు ఇస్తావా, కారు ఇస్తావా, డిఎస్సిలో ఒక మార్క్ ఇస్తావా, పెళ్లి చేస్తావా, పిల్లల్ని ఇస్తావా? ఇస్తాడులే. అది ఇస్తే దేవుడు ప్రేమమయుడు. అది కానీ ఇవ్వకపోతే, మనం అడిగింది ఇవ్వకపోతే దేవుడు ఎందుకో దేవుడు మా ప్రార్థనలు జవాబు ఇవ్వట్లేదని దేవుడు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నాడు కనుక ఇంకే బతుకున్నా. లేదా కరోనాలో ఎప్పుడో బ్లాక్ కవర్ వేసేద్దరు మనకి. ఉన్నాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమించడానికి ఎంతగా ప్రేమించండి. నేను చివరిగా ముగిస్తున్నాను, నిజంగా ముగించాను. ఎందుకు ఎంతగా ప్రేమించే ప్రభు అంటే తన ప్రియ కుమారుని మన కొరకు బలిగా ఇచ్చేసాడు. ఇంకేం ప్రేమించాను? ఇశ్రాయేలుకి దేశాన్ని ఇచ్చాడు, కానీ ఈ జనాంగం కొరకు తన ప్రియ కుమారుడిని బలిగా ఇచ్చేశాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను ఇలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని అన్నాడు. తన కుమారుడిని బలిగా ఇచ్చాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడిపోయి మన కొరకు చనిపోయాడు. ఇశ్రాయేలు కన్నా గొప్ప ప్రేమను ఈ తరం మీద చూపించాడు. ఇదిగో మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. అలాంటి ప్రేమ కలిగిన దేవుడి దగ్గరికి వచ్చారు. ఎప్పుడు అడగండి, మమ్మల్ని పట్టించుకోవా, మా ప్రార్థన
తగిన సమయమందు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. క్రీస్తు కన్నా గొప్ప ఐశ్వర్యం మనకేమీ లేదు. ఆ ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. దేవుడి మనం దీవించును గాక.